భారీ వర్షాలకు ములుగు జిల్లా అటవీ గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకలు పొంగపొర్లి గోదావరి నది ఉధృత రూపం దాల్చింది. 3 రోజులుగా అటవీ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సోమవారం సందర్శించారు. ములుగు మండలం బండారుపల్లిలోని రాళ్లవాగు బ్రిడ్జి పనులు వరదకు కొట్టుకుపోయాయి. రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి అటవీ ప్రాంతాలలో పర్యటించారు మంత్రి సీతక్క. గోవిందరావుపేట మండలం పస్రాలోని గుండ్లవాగు వరద ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. మేడారం జంపన్న వాగు వరద ఉధృతి పరిశీలించారు. మేడారం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన వరద సహాయ శిబిరాన్ని సందర్శించారు. తాడ్వాయి మండలం నార్లాపూర్, చింతల్ క్రాస్, జంపన్న వాగు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఏటూరు నాగారం సరిహద్దులో గోదావరి నది వరద ఉధృతి పరిశీలించారు. ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని సామాజిక వైద్యశాలను సందర్శించి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. వరద మూలంగా మారుమూల గిరిజన గ్రామాల గర్భిణీ మహిళలను ఇక్కడి శిబిరంలో చేర్చి సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి మంత్రి సీతక్క బ్రెడ్లు అందజేశారు. వరద ప్రాంతాలలో తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వరద పరిస్థితి మేరకు ప్రమాదం పొంచి ఉన్న గ్రామాల ప్రజలను ముందే అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు మంత్రి సీతక్క. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, ఇతర నష్టాలపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అది కూడా మేము ప్రణాళికలు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా నడుస్తుంది. ఇంకా మేము కూడా ఇట్లా పర్యటించడం మూలంగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసుకొని ఇంకా బెటర్గా చేయాలని చూస్తాను. వాస్తవానికి నెక్స్ట్ సారి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. మేము వచ్చిన తర్వాత కొన్ని కొండాయిలో మరి 9.5 కోట్ల బ్రిడ్జ్ కానీ, బొగ్గుల వాగుకు 5 కోట్లు ఇవ్వడం కానీ, ఇట్లా ప్రతి చోట బ్రిడ్జెస్ ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ రావడం తర్వాత అవి మొదలు పెట్టలేకపోయినాము. అదేవిధంగా బండారుపల్లి దగ్గర కూడా వర్షాలు రావడంతో అది కూడా ఆగిపోయింది. నెక్స్ట్ వర్షాకాలం ఇలాంటి పరిస్థితి చూడకుండా 100% బెటర్గా ఉండేటట్టుగా మేము ఈ యొక్క అనుభవాలన్నింటినీ తీసుకొని ప్రణాళికబద్ధంగా పనిచేసి ఈ వాగు తోగుల ఇబ్బందులు ప్రజలకు ఒక ఆటంకంగా కాకుండా, వాగు తోగు అనేది ఒక మంచి అంటే ఆనందాన్ని, అదేవిధంగా పంటను ఇచ్చేటువంటి వనరు అది. కానీ దాన్ని చూసి భయపడే పరిస్థితి మన జనాలకు రావద్దంటే ప్రతి వాగు దగ్గర ఖచ్చితంగా బ్రిడ్జెస్ నిర్మించుకోవాలి. ప్రభుత్వంగా మేము కూడా అవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి వాగుల మీద అవసరమైతే తాత్కాలికంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం కూడా మేము ట్రై చేసినాం. కొండాయిలో కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. దాంతో వర్షాలు పడి అది అటు ఎస్టాబ్లిష్ చేయలేకపోయినాం. దాంతో కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ ఎక్కడికక్కడ పెద్ద బ్రిడ్జిలు నిర్మించాలంటే టైం పడుతుంటాయి కాబట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒక బైక్ వెళ్ళడానికి మనుషులు నడిచి వెళ్ళిపోవడానికి ఇది చాలా సులభతరంగా ఉంటుంది. ఖచ్చితంగా కొండాయిలో తొందరలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి చేస్తాం. ఇంకెక్కడెక్కడైతే ట్రైబల్ విలేజ్లలో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదా ఏ ఇతర గ్రామాలలో రోడ్డు రవాణా సౌకర్యం
లేక ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం. అదే కంటైనర్ హాస్పిటల్ లాగా కూడా ఇంకా ఐడెంటిఫై చేసి మేము హాస్పిటల్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం.